ఓం నమ శివాయ. ఈరోజు శివమహాపురాణంలో మనం పరమేశ్వరుడికి శశిశేఖరుడు అనే నామం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర అంటారు. ఆయనని శశిశేఖర అని పిలుస్తారు. ససము అంటే కుందేలు, అది దూకుతుంది, దూకే స్వభావం ఉన్నది. దూకే స్వభావం ఉన్నది అంటే ఏంటది? ఇక్కడ దూకే స్వభావం దేనికి ఉంది? కాలానికి ఉంది. సుఖము చేత కాలం దూకేస్తోంది. దుఃఖంలో ఉంటే కాలం గడుస్తున్నట్టుగా అనిపించదు. చూడండి, మనకి ఏదైనా బాధలో ఉంటే ఎంతసేపటికి సమయం అయిపోతున్నట్టుగా అనిపించదు. అదే సంతోషంగా ఉంటే ఇట్టే అయిపోయాయండి, 2 రోజులు పండగకి వెళ్ళామా మేము పుట్టింటికి, ఇట్టే అయిపోయాయి 3 రోజులు సంక్రాంతికి వెళ్ళామండి అంటారు. అంటే సంతోషంగా అందరూ కలిసి ఆ పండగని ఆస్వాదిస్తూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సమయం తెలియలేదు. అదే ఏదో బాధకి వెళ్ళకూడని చోటికి, ఏదో అనుకోని సందర్భం ఏదో జరిగినప్పుడు వెళ్ళారనుకోండి, ఎంతకీ సమయం గడిచినట్టుగా ఉండదు. కాబట్టి కాలం చాలా గడుసుగా, గంభీరంగా ఉన్నట్టుగా ఆ సమయంలో ఉంటుంది. దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మనం దానిని పట్టుకుంటే శశిశేఖర అన్న మాటకు తాత్వికమైన అర్థం మనకు అర్థమవుతుంది. కాలంలో సుఖదుఖాలు రెండూ ఉంటాయి. సుఖం ఉన్నప్పుడు కాలం దూకేసినట్టు అనిపిస్తుంది, కష్టం ఉన్నప్పుడు కాలం కదలినట్లు అనిపిస్తుంది అని తెలుసుకున్నాం కదా. దూకేసినట్టు కనబడిన కాలాన్ని, దూకనట్టు కనబడిన కాలాన్ని వైదిక సమన్వయం చేస్తే మనం రోజూ చెప్పేటప్పుడు కాలంని ఎలా చెబుతాం? శ్రీ విరోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషాణ విశిష్టాయాం శుభతిదే శ్రీమాన్ శ్రీమతః అని మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానాన్ని ఇచ్చి కాలాతీతుడిని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలిగినవాడు పరమేశ్వరుడు. కాలం ఆభరణంగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసం చంద్రరేఖను ధరించి ఉండడం, ఇదే శశిశేఖర అన్న మాటకు అసలు తాత్వికమైన రహస్యం. కానీ మనం సోమనాథలింగం అన్న మాటను ప్రస్తావన చేస్తూ ఉంటాం. శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మనం కంచిలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి దానిని జ్యోతిర్లింగం అని అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తుల యందు ఒక లింగం, పృథ్వీలింగం అని పిలుస్తారు. పంచభూత లింగాలలో అది ఒకటి. కాళహస్తిలో లింగం వాయులింగం, అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలో శివలింగం జలలింగం, అది కూడా జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగాలని జ్యోతిర్లింగాలు అని పిలుస్తాం. మనం ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం చదువుతూ ఉంటాం కదండి. ఈ 12ంటిని మనం జ్యోతిర్లింగాలని పిలుస్తాం. వేటిని? సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళమోంకారమమరేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని చదువుకుంటూ ఉంటాం జ్యోతిర్లింగాల స్తోత్రం. అసలు రోజు నిత్యము ఒక్కసారైనా ఇవి చదువుకుంటే అన్ని క్షేత్రాలలో ఉన్న పరమేశ్వరుడి దర్శనం చేసుకున్న భాగ్యాన్ని మనకు కలగజేస్తాడు, మన ఖాతాలో వేసేస్తాడు పరమేశ్వరుడు. ఈ 12ంటిని మనం జ్యోతిర్లింగాలు అని పిలుస్తాం. సోమనాథ్ గుజరాత్లో ఉంది. ఇది మల్లికార్జున స్వామి శ్రీశైలం, ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో. మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. అమరేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్లో ఉంది, అది కూడా. వైద్యనాథుడు పర్లి మహారాష్ట్రలో ఉంది. భీమశంకరుడు ఎక్కడున్నాడు? పూణేలో, అంటే అది మహారాష్ట్రలో ఉంది. రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడులో ఉన్నాడు. నాగేశ్వరుడు ఔండా, ఈ ఔండా అనేది గుజరాత్లో ఉంది. విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. త్రయంబకేశ్వరుడు నాసిక్, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. కేదారేశ్వరుడు కేదారనాథ్ హిమాచల ప్రదేశ్లో ఉంది ఇది. అలాగే కృష్ణేశ్వరుడు వెరుల్ అనే ఒక ఊరు, అది మహారాష్ట్రలో ఉంది. జ్యోతిర్లింగాలని మనం వాటిని పిలిచినప్పుడు ఈ 12 చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రాలకు వెళ్ళి చూసినట్టయితే అక్కడ మనకు శివలింగమే కనిపిస్తుంది, కానీ జ్యోతి కనబడదు. అయితే
ఈ 12ంటిని జ్యోతిర్లింగాలని ఎందుకంటారు? దీనికి సమాధానం రుద్రంకు ఉన్న ప్రాధాన్యగత్యమందు చెప్పారు. ఏంటది? ఆపాతాళ సభస్థల తభువన బ్రహ్మాండ మామి స్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేంద్రు వాంతామృతై అస్తోకాప్లుత మేకమీస మనిసం రుద్రానువాకాన్ జపన్ ఝాయేద్దీప్సితం సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. ఝాయేత్, మనం ఆ లింగాన్ని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమనందు కావలసిన సౌఖ్యం నుండి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మ రూపంగా ఆ శివలింగం ఉంది. ఇప్పుడు మనకి చీకటిగా ఉందే అనుకోండి, చీకట్లో అది దొంగో పామో తాడో దొంగో ఏమీ తెలియకపోతే ఏం చేస్తాం? దీపం వెలిగించి చూస్తాం. అప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ దీపం చూడడానికి వేరొక దీపం అక్కర్లేదు కదండి. ఇక్కడ అర్థమైందా మీకు? ఒక దీపాన్ని చూడాలి అంటే ఇంకో దీపం అక్కర్లేదు. ఇప్పుడు లైట్ వెలుగుతోంది, ట్యూబ్ లైట్ వెలుగుతోందండి. ఆ ట్యూబ్ లైట్ వెలుగుతోందా లేదా అన్నది, వెలుగుతూ ఉన్నదా అని చూడడానికి ఇంకో లైట్ వేసుకునో టార్చ్ లైట్ తెచ్చుకునో చూడం కదా. వెలుగుతోంది కాబట్టి మనకు వెలుతురు వస్తుంది. కాబట్టి ఇక్కడ స్పష్టతకి జ్యోతియే ప్రధానము అన్న విషయం తెలుస్తుంది. అంటే ఏదైనా ఒకటి కనబడాలి అన్నా, ఒకటి ఏంటి అన్నది తెలియాలి అంటే దానికి ఏం కావాలి? దీపం కావాలి. అంటే జ్యోతి ప్రధానం. ఈ లోకంలో జ్ఞానం పొందాలన్నా, కోరికలు తీరాలన్నా శివుణ్ణి అర్చించాలి. అందుకే ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే 41 రోజులు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర దర్శనం చేసుకోమంటారు. ద్రాక్షారామం భోగక్షేత్రం అండి. అది మనిషికి ఎటువంటి భోగాలనైనా ఇచ్చేస్తుంది, ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగాన్ని ఒకసారి చూసి ఇంటి వద్ద కూర్చొని తిరిగి మనం దానిని స్మరించినట్లయితే మన కోరిక తప్పకుండా తీరుతుంది. అందుకే కార్తీక మాసంలోనే వెళ్ళాలని లేదు. ద్రాక్షారామం వెళ్ళడానికి ఏ మాసమైనా ఏ రోజైనా పర్వాలేదు. ఒక్కసారి దగ్గరలో ఉన్న వాళ్ళకి మరీ అదృష్టం కదండి. కాబట్టి ఒకసారి వెళ్ళి అంతా మనస్సులో ముద్రించేసుకుని అది ఇంటికొచ్చి మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు మనం స్మరిస్తూ ఉంటే ఆ రోజుకి ఆ రోజు మనం వెళ్ళినట్టుగానే మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు ఆయన. ఆ మేరకు వేదం మనకి అభయాన్ని ఇచ్చింది. కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు అంటే చేయగలిగిన శివలింగాలు ఏ ఉన్నాయో అవి జ్యోతిర్లింగాలు. ముఖ్యంగా ఏది? భీమేశ్వరంలో, ద్రాక్షారామంలో ఉండే భీమేశ్వర లింగం కోరిక తీర్చడం నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలుగుతుంది. కాబట్టి నిత్యము వెళ్ళలేకపోతే ఒక్కసారి మననం చేసుకుంటే చాలన్నారు. అటువంటి జ్యోతిర్లింగాలు స్వయంభూ అని ఒకళ్ళు ప్రతిష్ఠ చేసినవి కాదు. స్వయంభూ అంటే వాటంతట అవి ఉద్భవించినది. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం ఆయా క్షేత్రాల స్థల పురాణాల గురించి వినాలి, లేదా పరిశీలించాలి, లేదా చదువుకోవాలి. ఉదాహరణకి మనం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగం దర్శనం చేసుకుని వచ్చామనుకోండి, అది ఒక స్థాయిలో గొప్పదే. కానీ క్షేత్రానికి వెళ్ళడంతో పాటు ఆ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం అడిగి తెలుసుకోవాలి. చాలా గుళ్ళలో స్వయంభూ గుళ్ళలో చూడండి స్థల పురాణం శ్రీకూర్మంలో రాసి ఉంటుంది. అక్కడ శ్రీకాకుళం దాటిన తర్వాత శ్రీకూర్మంలో ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏలూరు దగ్గర మద్ది ఆంజనేయ స్వామి గుడి, అది కూడా స్వయంభూవి ఎక్కడ ఉన్నాయో ఆలయాలు అక్కడ స్థల పురాణం గురించి రాసి పెడతారు అక్కడ బోర్డులు. అది చదవాలి. దాటేసి గబగబా వెళ్ళి ఏదో దర్శనం చేసుకున్నాం, 300 టికెట్ కొనుక్కున్నాం, గబగబా వెళ్ళిపోయాం, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం, తీర్థం ప్రసాదం తినేసాం, ఇంకా ఆకలేసేస్తోంది, ఇంకో 4 లడ్డూలు, ఇంకో 4 పులిహార పొట్లాలు తెచ్చుకుని అందరం కింద మీద పడేస్తూ ఆ ప్రసాదాలు ఎవరైనా తర్వాత తొక్కుతారేమో అని చూసుకోకుండా ప్రసాదాలు ఇచ్చిన కవర్లు కూడా అక్కడే పడేసేసి వెళ్ళిపోతాం, మంచినీళ్ళు తాగేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అది కేవలం మనం ఏదో తినడానికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడానికి కాదు. అక్కడికి వెళ్ళాము అంటే మనం చూసినది అవతల వాళ్ళకు చెబితే వాళ్ళు నిజంగా వెళ్ళి చూసి వచ్చినటువంటి భ్రాంతిని పొందగలగాలి. అలా ఆ క్షేత్రం గురించి వివరంగా మనం చెప్పగలగాలి. కాబట్టి అలా చెప్పుకోవడానికి, అలా చేయడానికే మనం అక్కడికి వెళ్ళి ఆ స్థల పురాణాలని వినడము, చదవడము, లేకపోతే పరిశీలించడము చెయ్యాలి. కాబట్టి శ్రీశైలం వెడితే ఆ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆ లింగానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెబుతారు.
గుడిలోకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు వినే స్థల పురాణం, జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర పురాణాంతర్గతంగా వింటే ద్విగుణీకృతమైన ఫలితం కలుగుతుంది. గుడిలోకి వెళ్ళి దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతటిదో అంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పురాణాలలోకి వీటిని తీసుకువస్తారు. ఆయా కథలను తీసుకుని స్మరించడం చేత స్వయంభూ అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితాలు ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు ఆయా క్షేత్రాల వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి శశిశేఖరః అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఇక్కడ మనం మళ్ళీ ఈ జ్యోతిర్లింగాల నుంచి ఆయనకి శశిశేఖరః అనే పేరు ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ మామూలుగా ఈ మొదటికి వద్దాం. కాబట్టి 27 మంది కుమార్తెలు దక్ష ప్రజాపతికి. ఈ 27 మంది కుమార్తెలే అశ్విని, భరిణి, కృత్తిక, రోహిణి, మృగశిర మొదలటువంటి నక్షత్రాల పేర్లు. ఈ 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశారు. పూర్వం దక్షిణ నాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాయలవారికి అనేక మంది భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం అని ఉండేది. ఇప్పుడు అలా ఉంది కదా, అప్పుడు ఉంది కదా, అప్పుడు రామాయణం ఇప్పుడు చదువుతున్నాం కదా, ఇప్పుడు అలా చేస్తామంటే అది కుదరదు. తన 27 మంది భార్యలతోటి చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రలో ఒక దోషం ఉంది. దేవీ భాగవతంలో మొదటి కథ అదేనండి. మన బాబాగారు కనుక నాకు ఆ అదృష్టాన్ని ఇస్తే దేవీ భాగవతం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అమ్మవారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు అని శరన్నవరాత్రుల్లో మనం తెలుసుకున్నాం. కానీ ఇంకా వివరంగా, విపులంగా అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే లలితా సహస్రంలో కూడా నామాలు కూడానండి, ఒక్కొక్క నామం గురించి తెలుసుకోవాలంటే ఒక 2-3 రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది. అంతంత అర్థాలు ఉండేటట్టుగా ఉంటాయి. ఏదో మనం టూకీగా గబగబా తెలిసేసుకున్నాం కానీ అలా ఉంటాయి. కాబట్టి దేవీ భాగవతంలో మొదటి కథ ఏంటంటే చంద్రుడి గురించే. చంద్రుడికి ఏంటి దోషం అన్న విషయాన్ని కూడా చెప్పారు. ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోటు ఉంది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి కదండి. అందుకని శివుడు తన ధనస్సులోంచి చంద్రుడికి పాప ఫలితాన్ని ఒకదాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరిచాడు. అందువలన ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి బాధ కలిగించేది. 27 మందిని స్వీకరించిన వాడు అందరితో సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చాలా బాధపడుతూ చెప్పారు. నాన్నగారు, మీరు ఎందుకు ఈ తప్పు చేశారు? మా 27 మందిలో ఒకవేళ రోహిణి అందగత్తేమో. రోహిణినొక్కదాన్ని చంద్రునికిచ్చి వివాహం చేయాల్సింది. చందమామ లాంటి భర్తను పొందడానికి మేము అర్హులం కామేమో. అందుకనేనేమో చంద్రునికి రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురితో పాటు అందం లేని మమ్మల్ని చంద్రునికిచ్చి ఎందుకు కన్యాదానం చేశారు? మీ బాధ్యత తీరిపోతుందని ఇచ్చారా? మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివిలో ఉండరా? నాన్నగారు, లోకం గొడ్డుపోయిందా? ఎవరిని తెచ్చి పెళ్లి చేసినా మేము సంతోషించి ఉండేవాళ్ళం. భర్త మనస్సు గొనని మా జన్మ కాదు. మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఎప్పుడూ రోహిణి దగ్గరే ఉంటున్నాడు. అసలు మేము మా జన్మలో భర్తగారితో కలిసి ఉండి భర్తగారి వల్ల సంతోషపడ్డాము అనే రోజు మా జీవితంలో మేము ఎప్పుడైనా చూస్తామా అన్నారు. ఈ మాటలు విన్న తండ్రి ఎంత కుంగిపోతాడండి. కూతురు వచ్చి తన భర్తతోటి సరిగ్గా ఉండట్లేదు, నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు అని అడిగితే ఆ తండ్రి మనస్సు ఎంతగానో కృంగిపోయింది. ఆయనకి చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడైన చంద్రుడు ఆయనకు ఎదురుగా వచ్చి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు దక్షుడు చంద్రుడితోటి, నీకు నేను నా 27 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితోటి మాత్రమే ఉంటున్నామని తెలిసింది. ఇలా ఉండడానికి వీలు లేదు. 27 మంది పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు. అందరినీ సమంగా చూసుకోవాలి అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటానని చంద్రుడు బదులిచ్చాడు. ఈ మాటలు తన కుమార్తెలకు ప్రజాపతి చెప్పాడు. కొంతకాలం గడిచింది.
కానీ తన అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదని, రోహిణి తప్ప మిగిలిన తన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్ష ప్రజాపతికి తెలిసింది. ఎక్కడ చూసినా చంద్రుడు రోహిణితోనే ఉంటున్నాడు. మిగిలిన 26 మంది వద్దకు ఎప్పుడూ వెళ్ళలేదు. తన మాట చంద్రుడు వినలేదని దక్షుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఎటువంటి ఆలోచన వచ్చిందో తెలిసిందండి. ఆయనకి ఎటువంటి ఆలోచన వచ్చింది, ఆయన దానికి ఏం చేశాడు, చంద్రుడు ఏ రకంగా దానికి ప్రతిఫలాన్ని అనుభవించాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.